ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాము. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, కృపచేత బలవంతుడు కమ్ము. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు దైవజనుడైన తిమోతికి ఈ మాటలు వ్రాస్తూ ఉంటున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని చక్కటి మాటలు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన స్నేహితుడా, సహోదరి, నీవే స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు బలపడము అంటున్నాడు. ఈ యొక్క బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క కృప ద్వారా మనము బలపరచబడే వారంగా ఉంటాం. అనేక పర్యాయాలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం కృంగిపోయి నిరాశపడి విశ్వాస జీవితంలో ఇంకా లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభు వైపు చూసినప్పుడు ఆ కృప ద్వారా దేవుడు నిన్ను బలపరచాలని దేవుడు కోరుచూ ఉంటున్నాడు. ప్రియమైన స్నేహితుడ, సహోదరి, దేవుని కృప ఎంతో అమూల్యమైనటువంటిది. ఆయన కృప ద్వారా మనల్ని దేవుడు బలపరిచేవాడుగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని, ఆయనను ప్రయాసపడినది నేను కాదు, దేవుని కృపయే అని పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు బలపరిచి అనేక పత్రికల ద్వారా సంఘాలను దేవుడు బలపరుస్తూ వచ్చినాడు. ఈరోజు నీ ద్వారా అనేకులను దేవుడు బలపరచాలి అంటే ఆయనలో ఉన్న కృపను నువ్వు ఆధారం చేసుకొని నువ్వు బలవంతుడు కమ్ము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు బలవంతుడు అయినప్పుడే ఇతరులను స్థిరపరచగలవు. పేతురుతో దేవుడు అన్నాడు, నీవు స్థిరపడి నీ సహోదరులను స్థిరపరచుము అన్నాడు. అలాగున ప్రభు ద్వారా మనం బలపరచబడి అనేకులకు ఆ విధంగా బలపరిచే పరిచర్యను మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియమైన స్నేహితుడ, సహోదరి, కృంగిన వేళలో నిరాశ పరిస్థితుల్లో పౌలు గారు ఉన్నప్పటికీ ఆయన అనేకులను ఆదరిస్తూ వచ్చిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఇలాగున దావీదు దేవుని యొక్క కృప ద్వారా బలపరచబడి గోలియాతును పడగొడుతూ వచ్చినాడు. ఈ విధంగా భక్తులు ఎంతోమంది వారి జీవితాల్లో దేవుని కృప ద్వారా బలపరచబడి శత్రువును జయిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఆ కృప ఎంతో అమూల్యమైనటువంటిది. ఆ కృప ఎంతో అందుబాటులో ఉంది. కృపాకాలంలో ఉన్నాం గనక కృపగల దేవుని ఆశ్రయించి ఆ కృప ద్వారా మనం బలపరచబడి ముందుకు సాగి దేవునికి మహిమకరంగా జీవించుదుముగాక.